శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, జరగదు అన్న విషయాన్ని కూడా జరిపించి చూపిస్తానమ్మా. నీ సాయిని తండ్రిలా భావిస్తే ఒక్క నిమిషం వినిబిడ్డ నీకే అర్థమవుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో జరగదనే విషయాన్ని జరిపించి తీరుతాను. నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదమ్మా. ఈ రోజు నుంచి నీ ఎదుగుదల కాలం ప్రారంభమైంది. వెంటనే ఇది విను. నువ్వు ఏది అనుకున్నా సరే తీరడం లేదని, అనుకున్నవన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతుందని, ఇక ఎప్పుడు కూడా బాబా నా జీవితం ఆనందంగా ఉండేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు ఏదైనా సరే వ్యతిరేకంగా నీకు జరిగినప్పుడు నిరాశపడుతున్నావు కదా. ఇక నువ్వు నిరాశపడాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే రాత్రి వెళితేనే కదా వెలుగును మనం చూడగలము. జీవితం అంటే కూడా అలానే తల్లి. కష్టాలు, సమస్యలు దాడితేనే కదా నువ్వు ఆనందాన్ని చూడగలవు. ఆనందం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి నీ సాయి చెప్పే ఏ మాట కూడా నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా, అండగా ఉంటారమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను కదా. నేను నీ జీవితం గురించి, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను తల్లి. ఈ సందేశం నీకోసమే పంపుతున్నాను. నీకు మంచి దారి చూపించే బాబాని కదా. నేను అలాంటి నీకు విజయాన్ని చూపించడానికి ఎప్పుడు కూడా నీ ముందే ఉంటానమ్మా. నీ సాయి గురించి నీకు తెలుసు కదా. నేను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను, గుర్తుపెట్టుకో. ఇంకా నీ జీవితంలో జరగదన్న విషయాన్ని కూడా జరిపిస్తాను తల్లి. కొంతమంది హేళన చేస్తూ, అవమానిస్తూ ఉన్నా సరే బాధపడద్దు. వాళ్ళకి ఖచ్చితంగా నేను గుణపాఠం చెప్తాను. అసలు అందరూ ఎవరు చెప్పు, నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారో వాళ్ళ సంగతి నేను చూస్తాను తల్లి. నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోకు. అలా పట్టించుకొని నీ జీవితాన్ని నువ్వు కష్టాల పాలు చేసుకోకు. నేను నీ జీవితంలో తల్లిదండ్రుల బాధ్యతని తీసుకుంటాను తల్లి. ఇక నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూడు. అది ఎలా చేస్తానో, ఎప్పుడు చేస్తానో, ఎవరి చేత చేయించాలో అన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా. నీ చుట్టూ ఉన్న వారి మాటలు నీ మనసులోకి ఎక్కించుకొని నీ మనసును పాడు చేసుకోకుండా నమ్మకంతో ఉండు. ఇక నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? నా రూపాన్ని, నీ సాయి తండ్రిని మనసులో తలుచుకొని నీ నా యొక్క నామాన్ని జపిస్తూ ఉండు తల్లి. జరిగిందంతా మౌనంగా చూస్తూ ఉండు. ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదనే భావన నీలో నుంచి పూర్తిగా తీసేసేయబ్బా. నువ్వు చెయ్యాల్సిన పనిపైన దృష్టి పెట్టు. నీకు కావాల్సిన విజయాన్ని నేను అందిస్తాను కదా. నీకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు కదా. నీకు కలిగే అన్ని విజయాలు కూడా త్వరలో నేను అందిస్తాను తల్లి. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో చాలు. దీని గురించి కూడా ఆలోచించుకో. నీ మనసేంటో నాకు తెలుసు కదమ్మా. ఎవరు బాధ పెట్టినా, ఎవరు దూరం పెట్టినా సరే భయపడకు, బాధపడకు. నాకు తోడుగా నా బాబా ఉన్నారు కదా అని ధైర్యంగా ఉండు. నేను నీ వెంటే ఉంటూ నీకు ఏది మంచిదో అదే చేస్తాను తల్లి. నీకెందుకు చెప్పు దిగులు? నీ దిగులంతా వదిలేసే. నీ అన్ని విషయాలు కూడా నాతో చెప్పుకొని ప్రశాంతంగా ఉండు తల్లి. నీ బాధల్ని, నీ కష్టాలను తొలగించే బాబాను కదా. నువ్వు నా ద్వారకామయ్య ముద్దు బిడ్డవమ్మా. నిన్ను ఓదార్చేందుకు, బుజ్జగించేందుకు, ధైర్యం చెప్పేందుకు ఇప్పుడు నీకు అండగా ఉంటాను. నీకు తోడుగా ఉండగా నువ్వెందుకమ్మా భయపడుతున్నా చెప్పు. నీకు దక్కాల్సినవన్నీ కూడా నీకు దక్కే తీరుతాయి. నేను నా కంటి పాపలా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. నా అంతటి నువ్వే నన్ను దర్శించుకుంటావు, నన్ను పూజించుకుంటావు, నన్ను తలుచుకుంటున్నావు కదా తల్లి. అది నిజం కాదు. ఎవరి కర్మలు, దోషాలు తీరుతాయో వారి మాత్రమే నన్ను దర్శించాలి, పూజించాలి, ప్రతిక్షణం తలుచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డవేనమ్మా. నాకై నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నాను. నువ్వు నా ముద్దు బిడ్డవమ్మా. నేను అస్సలు నీ చెయ్యి వదలను తల్లి. నీ దిగులు, ఆందోళన అన్నీ కూడా నా దగ్గర వదిలేసాయి. ప్రశాంతంగా ఉండు. నీకు కావాల్సిన సమయంలో ఖచ్చితంగా చేరుతుంది. నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చేసింది తల్లి. సంతోషంగా ఉండు.
ఇక నుంచి కష్టం నష్టం అనేవి అస్సలు నీ జీవితంలో ఉండనే ఉండవు. మంచి తియ్యని జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు. దేని గురించి కూడా అస్సలు ఆలోచించొద్దు. నీ సాయి మాటలు విన్నాక బలం ధైర్యం రెండూ వచ్చాయి కదా. ఇక నీ జీవితంలో జరగలేదు ఏంటి బాబా, నా జీవితం ఇలా ఉందని, ఎప్పుడు మారుతుందని, అది అసలు జరుగుదని అన్న విషయం కూడా జరిపించి తీరుతాను తల్లి. ఇక్కడైనా సరే ధైర్యంగా ఉండు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరిగితే సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీకు ఉన్నాడు కదా. ఇక నువ్వు ఎలాంటి దిగులు బాధ పెట్టుకోవద్దమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.